హలో అండి. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి ఇష్యూ ఈ మధ్యలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈవెన్ మనం కూడా 2 రోజుల క్రితం ఆ ఇష్యూ గురించి ఒక వీడియో అయితే ఆయన మాటల్ని ఖండిస్తూ మనం వీడియో చేశాము. సోషల్ మీడియాలో రాజేంద్ర ప్రసాద్ గారి మాటలని ఖండిస్తూ ఒక పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పాలి. ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారు నేనొక ఉద్దేశంతో చెప్పాను. వాళ్ళకలా అర్థమైతే అది వాళ్ళ కర్మ అంటూ ఈ విమర్శలని కొట్టిపారేశారు. కానీ సోషల్ మీడియాలో రాజేంద్ర ప్రసాద్ గారి పైన వస్తున్నటువంటి వ్యతిరేకతని ఆయన అతి తొందరగానే గ్రహించారని అర్థమవుతోంది. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చూస్తూ ఉంటే. ఇంతకీ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారు? తన ఊపిరి ఉన్నంత వరకు ఇక జన్మలో ఎప్పుడు కూడా ఎవరిని ఆ విధమైనటువంటి పరుష పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడను అని అనడం నిజంగా హర్షించదగిన విషయం. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఆయన కొన్ని ఈవెంట్స్లో నోరు పారేసుకోవడం అన్నది జరుగుతోంది. దీనికి కారణం ఏంటి అని కొంతమంది ఈ మధ్య కాలంలోనే వాళ్ళ అమ్మాయి చనిపోవడంతో ఆయన మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలవడం లేదు. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే ఫీల్ కావడం లేదంటూ ఈవెన్ ఎవరినైతే రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారో అలీ గారు కూడా ఇలాగే స్పందించారు. 2 రోజుల క్రితం రాజేంద్ర ప్రసాద్ గారితో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగారు, మీరు ఇలా ప్రవర్తించడానికి మీ మైండ్ సెట్ అన్నది సరిగ్గా లేదు. మీ కుమార్తె మరణంతో మీరు కొంచెం అప్సెట్ అయ్యారని, అందువల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, అది నిజమేనా, ఎంతవరకు నిజమో అని అడగడం జరిగింది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ విధంగా అని సేఫ్ అయ్యారని చెప్పాలి. ఏంటంటే వాళ్ళ అమ్మాయి చనిపోయి ఆయన కొంతవరకు మెంటల్గా డిస్టర్బ్ అయిన మాట వాస్తవమే, కానీ అక్కడనే నేను లాక్ అవ్వలేదు, దాన్ని దాటుకొని ముందుకు వచ్చేసాను అని చెప్పారు. ఒకవేళ ఆయన కానీ తన కూతురు చనిపోయి ఆ బాధలోనే ఉన్నాను, ఆ బాధ వల్లే నేను ఇలాంతా మాట్లాడాను అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చింటే మాత్రము ఆయన్ని మళ్ళీ సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తుండేది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారి అమ్మాయి ప్రేమ వివాహం చేసుకున్నారు. లవ్ మ్యారేజ్కి రాజేంద్ర ప్రసాద్ గారు అగెయిన్స్ట్. వాళ్ళ అమ్మాయి ప్రేమ వివాహంలో ఆయన అగెయిన్స్ట్గా ఉన్నారు. ఎన్నో ఏళ్ల తరబడి వాళ్ళ అమ్మాయితో మాటలు లేవు. తండ్రి కూతుళ్ళ బంధం అన్నది అక్కడికి కట్ అయిందని చెప్పాలి. ఈవెన్ ఈ మాటల్ని కూడా ఆయనే ఒక ఈవెంట్లో చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ఆ తండ్రి కూతుళ్ళ బంధం అనేది మళ్ళీ ఒక గాడిలోకి పడింది అనుకుంటూ ఉండగానే బ్యాడ్ లక్, వాళ్ళ అమ్మాయి కాలం చేశారు. ఎవరికైనా కన్నపేగు అన్నది ఒకటి బాధిస్తుంది కదండి, కన్న ప్రేమ అన్నది. ఆయన అప్సెట్ అయింది వాస్తవమే, కాకుంటే అది ఎక్కువ కాలం కాదు, కొంతకాలం వరకు ఆయన బాధలో ఉన్న బయటకి త్వరగానే వచ్చేసాను, దానికి దీనికి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పేశారు. కాబట్టి మరో కొత్త ఇష్యూలో ఆయన ఇరుక్కోకుండా సేఫ్ అయ్యారని చెప్పాలి. మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక మీదట నేను నాకన్నా చిన్న వాళ్ళని కూడా ఏకవచనంతో సంబోధించను, నువ్వు అంటూ నేను ఇంకా పలకను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు చిన్నపిల్లల్ని సైతం మీరు అంటూనే సంబోధిస్తారు. ఆయన నాకు గురువు లాంటి వాళ్ళు. ఆయన యొక్క బాటలోనే నేను నడుస్తూ ఇక మీదట నేను నాకన్నా చిన్నవాళ్ళని కూడా మీరు అంటూనే సంబోధిస్తాను. దీనికి నాకు సీనియర్ ఎన్టీ రామారావు గారే ఇన్స్పిరేషన్ అని చెప్పారు. అంతేకాదండి, ఇది వరకు ఏవైతే మాటలు మాట్లాడారో అవన్నీ కూడా ప్రేమ ఎక్కువైనందువల్ల, మా మధ్యలో ఉన్నటువంటి ఆ బాండింగ్ వల్ల నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. ఈవెన్ నేను అది పబ్లిక్ ఫంక్షన్ అన్నది నేను మర్చిపోయాను, నేను ఒక ఫ్యామిలీ మధ్యలో ఉన్నాను అన్న థాట్లో ఉన్నాను. అలాంటి ఆలోచనతోనే ఇన్స్టాంట్గా నా చేతిలో మైక్ ఉందని కానీ, చుట్టూ కెమెరాస్ ఉందని కానీ నేను అవి గమనించుకోలేదు, నా మైండ్లోకి రాలేదు. ఒక్కసారిగా నా వాళ్ళు, నేను పరిచయం చేసిన వాళ్ళు, నాతో నటించిన వాళ్ళు, నా ఫ్యామిలీ అనుకున్న వాళ్ళందరినీ చూసేసరికి ఉత్సాహం ఉరకలేసి, వాళ్ళందరితో నేను ఏ విధంగా అయితే నడుచుకుంటూ ఉంటానో అదే విధంగానే అక్కడ నేను
నడుచుకోవడం జరిగింది. ఇది వాంటెడ్‌గా, ఉద్దేశపూర్వకంగా నేను ఎవరిని కూడా నేను హర్ట్ చేయలేదు. పైగా వాళ్ళకెవరికీ కూడా ఆ విషయంలో అభ్యంతరం లేదు. కాకపోతే కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నట్లుగా మీడియా అయితే నా పైన విరుచుకుపడింది. ఈ జనరేషన్‌కి మా ప్రేమలు, మా మధ్య ఉన్నటువంటి బాండింగ్ గురించి తెలియదు. కాబట్టి నేనే ఈ జనరేషన్‌కి తగినట్లు నేను మార్పు అన్నది తెచ్చుకుంటాను. ఇక మీదట నా శ్వాస ఉన్నంత వరకు నేను ఎవరిని కూడా బూతులు తిట్టను. ఇక మీదట ఎవరిని కూడా ఏకవచనంతో సంబోధించను అంటూ ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. నిజానికి రాజేంద్ర ప్రసాద్ గారు త్వరగా రియలైజ్ అయ్యి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ఆయన ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. ఈ ఇష్యూ నుంచి త్వరగానే బయటకు వచ్చేసారు. మీడియా కావచ్చు, విమర్శకులు కావచ్చు, అది తప్పు అనిపించినప్పుడు విమర్శించాము. ఇప్పుడు ఆయన ఒక మంచి నిర్ణయంతో ముందుకు వచ్చినప్పుడు ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆ నిర్ణయాన్ని ఆయన సక్రమంగా పాటించాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన యొక్క ఈ జర్నీలో ఎన్నో విజయాలని చూసుంటారు. సమ్ టైమ్స్ బ్యాడ్ టైం ఇలాంటి ఆటుపోట్లను కూడా ఎదుర్కొని ఉంటారు. బట్ ఆయన చాలా త్వరగానే ఈ విషయం నుంచి రియలైజ్ అయ్యారు. ఒక మంచి నిర్ణయంతో మన ముందుకు వచ్చారు. ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని కూడా మనమందరం గౌరవిస్తాం, ఆహ్వానిస్తూ మీరు ఇంకా లైఫ్లో మంచి మంచి పనులు చేస్తూ మంచి మాటలతోనూ మంచి బాటతోనూ మీ ప్రేమను అందరికీ పంచుతూ మీరు నలుగురికి ఆదర్శవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్.